ఎండాకాలం వచ్చేసింది. మండే ఎండలు మరెంతో దూరం లేవు. ఈసారి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. దీనికి తోడు స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలంగాణలో కరువు ఖాయమని చెబుతున్నాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో నీటి సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కేవలం 11 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైన అన్నారం, సుందీల బ్యారేజీల నుండి లీకేజీల కారణంగా నీటిని విడుదల చేయలేకపోతున్నారు. రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ప్రభుత్వం సిద్దంగా ఉందా లేక ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఎండాకాలం వచ్చేసింది. మండే ఎండలు మరెంతో దూరం లేవు. ఈసారి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. దీనికి తోడు స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలంగాణలో కరువు ఖాయమని చెబుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, సమ్మర్ రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో వాటర్ స్కేర్ సిటీ రాబోతుంది అనేది వాతావరణ శాఖతో పాటు ఇటు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కూడా అంచనా వేస్తుంది. ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ తో పాటు ఇప్పటికే మనం చూస్తే హ్యూమిడిటీ అనేది పెరిగిపోయింది స్టేట్ లో. ఈసారి సమ్మర్ లో టెంపరేచర్స్ కూడా చాలా అబ్నార్మల్ గా 46-50 వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది వాటర్ స్కేర్ సిటీ గురించి. అయితే మనకి స్టేట్ లో ఉన్న ప్రాజెక్ట్స్ లో శ్రీపాదపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఓన్లీ 11 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు ఎగ్జిస్టెడ్ ఉన్నాయి. అలాగే కాళేశ్వరం డెప్త్ ఇరిగేషన్ స్కీము, కేఎల్ఐసి, అన్నారం మరియు సుందీల బ్యారేజ్ల నుండి కూడా మనం చూస్తున్నాము. నిన్న కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వెళ్లి ఇన్స్పెక్ట్ చేశారు. ఆ బ్యారేజ్ నుండి లీకేజెస్ కారణంగా ఇప్పుడు గవర్నమెంట్ గానీ ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ అనేది రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ సిటీకి చూసుకుంటే మనము హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు 2024 కోసము ఒక ఎస్టిమేట్ గా ఎస్పెషల్లీ సమ్మర్ గురించి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారము గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి ప్రస్తుతం 550 పర్ డేకి 550 మిలియన్ గ్యాలన్ల వాటర్ అనేది అవసరం ఉంటుంది. ఓవరాల్ హైదరాబాద్ సిటీ మొత్తం కలుపుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే డొమెస్టిక్ యూజ్ కానీ, కమర్షియల్ కానీ, 5 స్టార్ హోటల్స్ లో కానీ, రెస్టారెంట్స్ లో కానీ, ఐటీ కంపెనీస్ లో కానీ, గవర్నమెంట్ సెక్టర్స్ లో ఆఫీస్ లో కానీ ఇలా చూసుకుంటే పర్ డే ఆల్మోస్ట్ 550 మిలియన్ గ్యాలన్ల వాటర్ అనేది అవసరం ఉంటుంది. అయితే మనకి సోర్స్ ఏంటంటే కృష్ణా, గోదావరి ఉన్న రిజర్వాయర్లు ఏవైతే పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయో వాటికి ఇప్పటికీ కొంత మేరకు మనం చెప్పుకోవాలి అని అంటే వాటర్ రిజర్వ్స్ అనేటివి తక్కువ అవుతున్నాయి. మొత్తం 517.81 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో కేవలము 319.22 టీఎంసీలే మిగిలాయి. నీటి కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు కూడా ప్రధానంగా పంట సెలవులు అంటే ఫార్మర్స్ కి వాటికి వాటర్ అనేది కొంచెం తక్కువ సప్లై చేయడం జరిగింది. దాన్ని పంట సెలవులు అంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం మాత్రము 18.98 టీఎంసీలో గాను అది దాదాపు లాస్ట్ సండేకి 11 టీఎంసీలకి చేరుకుంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ చూసుకుంటే మనం 3 టీఎంసీలో అంటే 7 టీఎంసీలో కంటే తక్కువ కూడా వాడుకోవచ్చు అనేది ప్రస్తుతం ఉన్న స్టాటిస్టిక్స్ బట్టి కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ తో పాటు మిగతా డిస్ట్రిక్ట్స్ లో ముఖ్యమైన వినియోగదారులు అంటే ముందుగా అనుకున్నట్టు డొమెస్టిక్ తో పాటు మిగతా ఇండస్ట్రీస్ వాటి అన్నిటికీ కలిపి కూడా మిషన్ భగీరథ, శ్రీపాదపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి ప్రధానంగా ఈ సోర్స్ పైనే ప్రధానంగా ఆధారపడుతున్నారు. అయితే ప్రతి వారం దాదాపు 1 టీఎంసీ వేగంతో జరుగుతున్న ఇది అంటే వాటర్ అనేది తగ్గిపోవడంతో ఇప్పుడు మిషన్ భగీరథ డిమాండ్ అనేది చాలా అంటే వాటర్ సప్లై అనేది చాలా ఛాలెంజ్ గా మారిందని చెప్పుకోవాలి మనము. అయితే మిషన్ భగీరథ అనేది గత ప్రభుత్వంలో ఇంటింటికి నల్లా అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. అయితే
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో అవసరమైన నీటి మట్టాన్ని కొనసాగించేందుకు కడెం ప్రాజెక్ట్ నుండి తక్షణమే నీటిని విడుదల చేయాలని కూడా ఈ ఇరిగేషన్ అధికారులు సూచించారు. అయితే ఈ ఏడాది పంటలకు సెలవు కావడంతో 7 TMC వాటర్ వరకు నిల్వ చేసి రిజర్వ్ చేసే కడెం ప్రాజెక్టుకు ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది అదనపు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇందులో దాదాపు 3.57 TMCలు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ వచ్చేసి 2.5 TMCలు ఉన్నందున ఓన్లీ 1 TMC మాత్రమే ఇప్పుడు ప్రస్తుతము అందుబాటులో ఉంది. అయితే మనం సుందిళ్ల బ్యారేజ్ వద్ద లీకులు ఉన్నట్లు కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. మనకి బ్యారేజ్ దిగువన ఉన్న నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఇరిగేషన్ అధికారులను ఆదేశించినప్పటికీ అయితే ఈ సుందిళ్ల బ్యారేజ్ నుండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి నీటిని ఎత్తిపోయొద్దని చెప్పడంతో సమస్య అనేది మరింత తీవ్రం అవుతోంది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకోవాలి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతున్నందున రాష్ట్ర రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మునుపెన్నడూ లేని విధంగా నీటి కొరత ఏర్పడబోతోంది అనేది కూడా ప్రధానంగా ఒక చర్చనైతే నడుస్తోంది. అయితే దీనికి గవర్నమెంట్ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుంది, లేక కడెం ప్రాజెక్ట్ నుండి శ్రీపాద ఎల్లంపల్లి క్రష్ లెవెల్ వరకు కూడా వాటర్ ని ఇప్పుడు ముందుగా అనుకున్నట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పబ్లిక్ కి తో పాటు ఇటు రైతులకి అందరి కన్స్యూమర్స్ కి ఇస్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. సో మరి ఇప్పుడు సమ్మర్ లో అయితే నేచురల్ గా మనము తెలంగాణ స్టేట్ లో తీసుకుంటే ఇటు గోదావరికని కానీ అటు బెల్లంపల్లి, ఆదిలాబాద్, కొన్ని నిజామాబాద్ లో కొన్ని ఏరియాస్ లో కూడా సర్వసాధారణంగా ప్రతి ఇయర్ సమ్మర్ లో కొద్దిగా వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. మనం హైదరాబాద్ లో కూడా చూసుకుంటే గడిచిన 5-6 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే అప్పుడప్పుడు కూడా కొంచెం అబ్నార్మల్ గా వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ నుంచి కూడా ఇండివిజువల్ గా అపార్ట్మెంట్స్ లో కానీ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ వాటర్ ట్యాంకర్ అనేది డబ్బులు పెట్టి కొనుక్కుంటా ఉంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వాయర్లలో వాటర్ అనేది స్టోరేజ్ తక్కువ ఉండడంతో మరి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇటువైపు వాటరు, దానితో పాటు మరి పవర్ కట్స్ కూడా ఉంటాయి సమ్మర్ లో. పర్ డే 2 hours ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. ఇప్పటికే యాన్యువల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి కొద్ది రోజులుగా పవర్ కట్స్ రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఉంటున్నాయి. మరి వాటర్ స్కేర్సిటీతో పాటు ఈ పవర్ పైన గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వైశాలి. రైట్. ఓకే శ్రీచరణ్. ఎండాకాలం వచ్చేసింది. మండే ఎండలు మరెంతో దూరం లేవు. ఈసారి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. దీనికి తోడు స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలంగాణలో కరువు ఖాయమని చెబుతున్నాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో నీటి సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో కేవలం 11 TMCలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుండి లీకేజీల కారణంగా నీటిని విడుదల చేయలేకపోతున్నారు. రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేక ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.